జగన్ నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఏదైనా సరే వరదలప్పుడు అది కూర్చుని మేనేజ్ చేయడంలో నో డౌట్ తప్పులేదు. కానీ ఒకసారి రెండుసార్లు అయినా ఆయన విజిట్ చేసి ఉండాల్సింది. వరదలు ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఆయన కూర్చుని మానిటర్ చేసి అయిపోయాక వెళ్తానంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే మనం క్రైసిస్లో మనదైనటువంటి ముద్ర వేయడానికి ఒక పనికి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రయత్నించారు, విఫలమయ్యారా లేకపోతే సక్సెస్ అయ్యారా అనేది కాలం డిసైడ్ చేయదు. కానీ పారిపోలా. అనేక మంది నిలదీశారు, సార్ మాకు అది అందలేదు ఇది అందలేదే. దాన్ని ఆయన అధికారులను తిట్టారు. సరే వాళ్ళ అనుకూల మీడియా అది కరెక్టే చంద్రబాబు చేయడం అని రాస్తే, అదే నువ్వు వెళ్తే కనుక నిన్ను తిడుతుంది నో డౌట్. అదిగో చూశారు నిలదీశారా, జగన్ సిగ్గుపడాలి, జగన్ని నిలదీశారు అని రాస్తుంది. అదే చంద్రబాబు కాబట్టి అద్భుతంగా అదే చంద్రబాబు బాధ్యతాయుతంగా వెళ్ళారని రాస్తుంది. కానీ నీ మీడియా నువ్వు ప్లాన్ చేసుకోలేదు, అది నీ వైఫల్యం. సాక్షి ఉంటే చాలు అనుకుంటున్నావు, అది ఉంటే చాలదన్నటువంటి విషయం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నావు. అసలు పాయింట్ ఏంటంటే జనంలో ఉన్నాడు ఆయన. 4 రోజుల నుంచి అయినా 5వ రోజు అయినా సరే ఉన్నాడు. ఆ సమస్యలకి అడ్రస్ చేస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. తిట్టుకోవచ్చు, పొగుడుకోవచ్చు, వైసీపీ వాళ్ళందరూ తిట్టిపోయచ్చు, తెలుగుదేశం వాళ్ళందరూ పొగుడుకోవచ్చు. ఏది ఏమైనా సమస్య వింటున్నాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సరే ఉద్యోగులు తప్పు చేశారా ఇదంతా, అదే నువ్వు ఉండుంటే కనుక నువ్వు అట్లా జనంలోకి వెళ్ళినప్పుడు విని ఉంటే జనం మా మాట విన్నాడన్న ఫీలింగ్ ఉండేది. రెండవది నువ్వైతే పరిష్కరించగలిగేవాడు కదా, వెంటనే ఇబ్బంది అవ్వలేకుండా ఉండేది కదా. ఇక్కడ పాలిటిక్స్ అంటే CEO వ్యవహారం కాదు, రాజకీయంగానే చేయాలి, నాయకుడిగానే చేయాలి. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం.